2024 వరదలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం పరిశుభ్రతకు అగ్ర అవార్డును అందుకుంది? విజయవాడ. భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో విజయవాడ ఎదగడానికి కారణం స్వచ్ఛ భారత్ మిషన్లో దాని ఖచ్చితమైన భాగస్వామ్యం, అధునాతన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు మరియు వరదల తరువాత వేగవంతమైన పునరుద్ధరణ. ఐక్యరాజ్య సమితి మండేలా అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు? బ్రెండా రెనాల్డ్స్ మరియు కెన్నడీ ఓడెడ్. 2025 ఐక్యరాజ్య సమితి నెల్సన్ రోలీ హ్లాహ్లా మండేలా బహుమతిని కెనడాకు చెందిన బ్రెండా రెనాల్డ్స్ మరియు కెన్యాకు చెందిన కెన్నడీ ఓడెడులకు ప్రదానం చేసినట్లు యుఎన్ తెలిపింది. మానవత్వం పట్ల వారి అంకిత భావం మరియు యుఎన్ఓ సూత్రాల పట్ల నిబద్ధతకు వారు ఎంపికయ్యారు. జూలై 18న జరిగే నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవ వార్షిక స్మారక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచ ఇంటర్నెట్ వేగంలో భారతదేశం ఎన్నోవ స్థానంలో నిలిచింది? 26వ స్థానంలో. ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశం ఇంటర్నెట్ వేగం విషయంలో ప్రపంచ ర్యాంకింగ్లో 26వ స్థానంలో ఉంది. ఊక్లా డేటా ప్రకారం డౌన్లోడ్ వేగం 136.53 Mbps ఉంది. అయితే ప్రపంచ డేటా వినియోగం విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా కొనసాగుతుంది. ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో నెలవారీ తలసరి డేటా వినియోగం 32 GB. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికం. ఇక హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో చిన్న దేశాలు ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మొదటి స్థానంలో యుఏఈ, రెండవ స్థానంలో సింగపూరు. భారతదేశంలో పశువులు మరియు కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. చారిత్రాత్మక విధాన మార్పులో మహారాష్ట్ర పశువులు మరియు కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన భారతదేశంలో మొదటి రాష్ట్రం అయ్యింది. ఈ నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ యొక్క కీలక పాత్రను గుర్తిస్తుంది మరియు పంట పెంపకందారులు అదేవిధంగా పశువుల పెంపకదారుల మధ్య సమానత్వాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్సర్సైజ్ సింబెక్స్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక వ్యాయామం? సింగపూర్. సింబెక్స్ 2025లో భారతదేశం పాల్గొనడం భారతదేశం సింగపూరు నావికా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఇది యాక్ట్-2 మరియు సాగర్ కింద భారతదేశం యొక్క వ్యూహాత్మక సముద్ర లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. ఈ సింబెక్స్ ద్వైపాక్షిక పరస్పర సామర్థ్యాన్ని పెంచుతుంది, సముద్ర సవాలుకు సంసిద్ధతను నిర్ధారిస్తుంది మరియు మిలాన్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వంటి భవిష్యత్తు ఈవెంట్లలో భారతదేశం నాయకత్వానికి మార్గం సుగమం చేస్తుంది. జూలై 2025లో హోలీ స్క్రిప్చర్పై నేరాల నివారణ బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? పంజాబ్. పంజాబ్ ప్రభుత్వం ఇటీవల శాసనసభలో పవిత్ర గ్రంథాలపై నేరాల నివారణ బిల్లు 2025ను ప్రవేశపెట్టింది. పంజాబ్లోని వివిధ విశ్వాసాల ప్రజలలో మత సామరస్యాన్ని అదేవిధంగా సోదరభావాన్ని కాపాడటం ఈ బిల్లు యొక్క లక్ష్యం. ఏదైనా పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేయడం, దెబ్బతీయడం లేదా దహనం చేయడం వంటి నేరాలకు ఇది కఠినమైన శిక్షను
ప్రతిపాదిస్తుంది. శిక్షలో కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, ఇది జీవితాంతం పొడిగించవచ్చు. ఇటీవల ఏ సంస్థ నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు 2025 అందుకుంది? ఇన్కాయస్. ఇన్కాయస్ అనగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు సముద్ర సమాచార వ్యవస్థలలో ఓషన్ సోర్స్ స్పేషియల్ టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించినందుకు ఐఐటి బాంబేలో నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు 2025ను అందుకుంది. సముద్ర సూచనల నుండి విపత్తు హెచ్చరికల వరకు ఇన్కాయస్ ఖర్చుతో కూడుకున్న జిఐఎస్ సాధనాలతో సముద్ర పాలనను మెరుగుపరిచింది. మెరుగైన ప్రజాసేవ, విపత్తు నిర్వహణ మరియు స్థిరమైన సముద్ర వనరుల వినియోగాన్ని సాధ్యం చేసింది. ఏ దేశంలో ఓటు హక్కు వయసును 16 సంవత్సరాలకు తగ్గించారు? యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ ఓటింగ్ వయసును 16 ఏళ్లకు తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది మరియు లేబర్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తదుపరి సార్వత్రిక ఎన్నికలకు ముందు దీన్ని చేయాలని కోరుకుంటున్నది. 2001 తర్వాత 2024 జాతీయ ఎన్నికలలో యూకే అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైన కొన్ని నెలల తర్వాత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్న ఈ ప్రతిపాదన వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. గిరిజన వర్గాలపై మాత్రమే దృష్టి సారించిన జన్యు శ్రేణి ప్రాజెక్టును ప్రారంభించిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఈ ఇనిషియేటివ్ గిరిజన జనాభాకు జన్యు ఆరోగ్య ప్రమాదాలను గుర్తించడం మరియు ఖచ్చితమైన ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గుజరాత్లో గిరిజన జనాభా కోసం రెఫరెన్స్ జీనోమ్ డేటాబేస్ సృష్టి అని పేరు పెట్టారు. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశం ఇటీవల అమెరికాకు చెందినటువంటి జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను దేశంలోనే సహ ఉత్పత్తి చేయాలని అభ్యర్థన లేఖ పంపింది. జావెలిన్ అనేది మానవ పోర్టబుల్ అమెరికన్ నిర్మిత యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి. దీనిని యుఎస్ఏ రక్షణ సంస్థలు అయినటువంటి రేథియాన్ మరియు లాక్హీడ్ మార్టిన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రధాన యుద్ధ ట్యాంకులు మరియు తేలికైన సైనిక లక్ష్యాలు వంటి భారీగా సాయుధ వాహనాలను నాశనం చేయడానికి ఇది రూపొందించబడింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ మనుస్క్రిప్టు వారసత్వ సమావేశం యొక్క పేరు ఏమిటి? మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ద్వారా భారతదేశ జ్ఞాన వారసత్వాన్ని తిరిగి పొందడం. ఇటీవల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పురాతన జ్ఞానాన్ని సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రపంచ మనుస్క్రిప్ట్ వారసత్వ సదస్సును ప్రకటించింది. మనుస్క్రిప్ట్ హెరిటేజ్ ద్వారా భారతదేశ జ్ఞాన వారసత్వాన్ని తిరిగి పొందడం అనే 3 రోజుల సమావేశం సెప్టెంబర్ 11 నుండి 13 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. జూలై 2025లో ఇంధన స్వయం సమృద్ధి మరియు గ్రామీణ ఉపాధిని ప్రోత్సహించడానికి గ్రామ్ ఊర్జా నమూనాను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఎనర్జీ స్వయం సమృద్ధి మరియు గ్రామీణ ఉపాధిని ప్రోత్సహించడానికి
గ్రామ్ ఊర్జా నమూనాను ప్రారంభించింది. గ్రామీణ వంటశాలలో ద్రవీకృత పెట్రోలియం గ్యాసు అనగా ఎల్పిజి వినియోగాన్ని 70% తగ్గించడం ఈ పథకం యొక్క లక్ష్యం. వంట గ్యాసు మరియు సేంద్రియ ఎరువులు ఉత్పత్తి చేయడానికి ఇల్లు లేదా పొలాల దగ్గర బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి. వ్యక్తిగత పశువుల షెడ్లు నిర్మించబడతాయి. పశువుల పేడను బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అయిన ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అనగా SIR ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. ఇటీవల భారతదేశంలోని జపాన్ రాయబారి ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్కు ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. సెమీకండక్టర్లు మరియు స్మార్ట్ సిటీ అభివృద్ధిలో వ్యూహాత్మక సహకారాన్ని అన్వేషించడం ఈ పర్యటన యొక్క లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అయిన ధోలేరా SIR గుజరాత్లో ఉంది. భారతదేశంలో అత్యంత తేలికైన యాక్టివ్ వీల్ చైర్ అయిన YD1ను ఏ సంస్థ ప్రారంభించింది? IIT మద్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మద్రాసు ఇటీవల భారతదేశంలోని అత్యంత తేలికైన యాక్టివ్ వీల్ చైర్ అయిన YD1ను ప్రారంభించింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ప్రెసిషన్ బిల్ట్ మోనో ట్యూబ్ రిజిడ్ ఫ్రేమ్ వీల్ చైర్. ఇది సరసమైన అధిక పనితీరు గల మొబిలిటీని అందించడం మరియు ఖరీదైన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. తడోబా అందారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. తడోబా అందారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉంది. ఇది మహారాష్ట్రలోని అతిపెద్ద మరియు పురాతన టైగర్ రిజర్వ్. తడోబా అనే పేరు గిరిజన దేవుడు అయిన తరు నుండి వచ్చింది మరియు అందారి ఈ ప్రాంతంలోని అందారి నది నుండి వచ్చింది. ఈ రిజర్వ్లో తడోబా నేషనల్ పార్కు మరియు అందారి వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. ఇది మహారాష్ట్రలోని నాగ్జిరా, నవేగావ్ మరియు పెంచి టైగర్ రిజర్వ్లతో కారిడార్ కన్వెన్షన్ను కలిగి ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన పావన నది ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. పావని నది మహారాష్ట్ర పశ్చిమ భాగంలో ఉంది. ఇది పూణే నగరం గుండా ప్రవహిస్తుంది మరియు పూణే అదేవిధంగా పింప్రి చించ్వాడ్ ప్రాంతాన్ని విభజిస్తుంది. ఈ నది లోనావాలాకు దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ కనుమల నుండి ఉద్భవించింది. ఇది పూణేలోని మూలా నదిలో విలీనం కావడానికి ముందు దాదాపు 60 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.